ఆమ్లాని ఒక 5 మినిట్స్ పాకం బెల్లంలో బాయిల్ చేశాక దీనిని మొత్తము ఇంకొక కంటైనర్లోకి షిఫ్ట్ చేసేస్తాను. ఆమ్లా ముర ఇది ఇలా బెల్లం పాకంలో మునిగి ఉండాలి ఎప్పుడు. సో దీనిని మోస్ట్లీ గ్లాస్ కంటైనర్లోనే ప్రిజర్వ్ చేసుకోవాలి. ప్లాస్టిక్ కంటైనర్స్కి ప్రిఫర్ చేయకండి. గ్లాస్ కంటైనర్లో దీన్ని షిఫ్ట్ చేసి కుదిరితే ఒక 1-2 డేస్ ఎండ మీకు అవైలబుల్గా ఉంటే ఎండలో పెడితే కూడా బాగుంటుంది. సో ఆమ్లా నుంచి జ్యూస్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో మనం కొంచెం ఇంకా ఎక్కువ చిక్కగా చేస్తే అది పాకంలాగా గట్టిగా అయిపోతుంది. సో బెల్లం న్యాచురల్గానే కొంచెం చల్లగా చిక్కగా అయిపోతుంది. సో మోస్ట్లీ ఇది మాత్రం ఇలాగా లోపల మునిగే ఉండాలన్నమాట. సో డేకి ఒక ఆమ్లా తీసుకుని తింటే హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ అన్నమాట. సో ఇది కొంచెం చల్లగయ్యాక నేను బాటిల్లోకి షిఫ్ట్ చేస్తాను. వావ్.